నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికులకు మృత్యువుతోనే వెంటాడినట్లు ప్రయాణం సాగిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు వోల్వో బస్సులు ప్రయాణికుల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గత ఏడాది కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో బస్సు దగ్ధమై 21 మంది సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన తర్వాత వరుసపెట్టి జరుగుతున్న సంఘటనలన్నీ ప్రైవేటు బస్సులవే కావడం గమనార్హం. తాజాగా మార్కాపురం వద్ద కూడా బస్సు దగ్ధమై 15 మంది సజీవ దహనమయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూడా తాత్కాలికంగా తూతూ మంత్రంగా భద్రతా ప్రమాణాలు లేని బస్సులను అది కూడా 1 ఇండియా 1 పర్మిట్తో పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసిన బస్సులన్నీ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మీదుగా అంతర్రాష్ట్ర సర్వీసులుగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధానంగా ఏ రాష్ట్రంలో అయితే బస్సులు రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ రాష్ట్రంలో కనీసం నెలలో ఒకసారైనా ఆ బస్సు వెళ్ళి రావాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేకుండా పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి సరిహద్దుల్లోని పొరుగు రాష్ట్రాలైన అంతర్రాష్ట్ర సర్వీసులుగా నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే శనివారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లో 4 సంఘటనలు వెలుగు చూశాయి. అందులో ఓ సంఘటన మాత్రం బాహ్య ప్రపంచానికి తెలియలేదు. ఒకటి, బెంగళూరు నుంచి తిరుపతికి బయలుదేరిన ఓ ప్రైవేటు వోల్వో బస్సు పూతలపట్టు నాయుడుపేట హైవేపై నేండ్రగుంట వద్ద అదుపు తప్పి రైలింగ్కు ఢీకొని ఆగిపోయింది. దీంతో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అలాగే తిరుపతి నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేటు బస్సు శనివారం ఉదయం బయలుదేరింది. ఈ బస్సు తరచూ మరమ్మతులకు గురికావడం ద్వారా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ఆ యాజమాన్యం ప్రవర్తించింది అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షి ఉదాహరణ ఉన్నారు. శనివారం జరిగిన సంఘటన నేపథ్యంలో ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రచురించిన కథనాన్ని చూసి తిరుపతికి చెందిన నగేష్ బాధితుల్లో ఒకరైన ప్రయాణికుడు ఏమంటున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం. నగేష్ గారు నమస్తే. ఏంటి ఈరోజు ఏదో బస్సు ప్రమాదానికి గురైనానని చెప్పేసి నేను మీ ఫేస్బుక్ కథనంలో చూశాను. నేను ఏమైంది? ఈరోజు ఉదయం డ్యూకు అనే ఒక ప్రైవేట్ బస్సులో మేము ఒక ఇద్దరము బెంగళూరుకు రిజర్వేషన్ చేసుకున్నాం. బస్సు తిరుపతిలో బయలుదేరడానికి ముందే కాస్త ఏదో రిపేర్గా ఉన్నట్టు అనిపించి డ్రైవరు మేనేజ్మెంట్కి చెప్పారు, ఇదేదో బస్సు రిపేర్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోవాలా, బస్సు మార్చండి అని. మేనేజ్మెంట్ ఏం లేదు, బాగానే ఉంది, ఏం కాకపోతే అని చెప్పి పంపించిందట. బస్సు తిరుపతి దాటి అలిపిరి తర్వాత చంద్రగిరి ఈ మధ్యలోనే సైన్స్ సెంటర్ దగ్గర ఒక్కసారి ఆగింది. డ్రైవర్ ఒక 5 నిమిషాల పాటు ఏదో రిపేర్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ మూవ్ అయింది. మళ్ళీ మూవ్ అయ్యాక చిత్తూరుకి దాదాపు 10-12 కిలోమీటర్ల దూరంలో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆగిపోవడంతో నాకు డౌట్ వచ్చి అడిగాను, ఎందుకు పదే ఆగిపోతానంటే బస్సు ప్రాబ్లం ఉంది సార్ అన్నాడు. లేదు, వేరే బస్సు అన్న తిరుపతి నుంచి పిలిపించి మమ్మల్ని బెంగళూరు పంపండి, వేరే బస్సు కూడా రాదు, మీరు ఇక్కడ దిగి మీరు వెళ్ళిపోవాల్సిందే అన్నారు. నేను గొడవ వేశాను. వాళ్ళ మేనేజ్మెంట్ నెంబర్ తీసుకొని అక్కడ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మీ అమౌంట్ మేము రీఫండ్ చేస్తున్నాము, బస్సు ఎత్తికినా రాదు, పంపిలేము, మా దగ్గర బస్సులు లేవు అని చెప్పారు. సో నాతో పాటు ప్రయాణికులంతా కూడా కనీసం చిత్తూరు వరకన్నా ఎలాగోలాగా చేస్తామని చెప్తే, సరే చిత్తూరు వరకు నేను చాలా స్లోగా వెళ్తాను సార్, ఒకవేళ మధ్యలో ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు అన్నారు. సో చిత్తూరు వరకు అతను 10 కిలోమీటర్ల వేగంతోనే ఒక 10 కిలోమీటర్లు దాదాపు 40 నిమిషాల పాటు నడిపాడు. ఎట్లో కొట్ట మమ్మల్ని చిత్తూరు దగ్గర తీసుకొచ్చి ఆ హైవే మీద వదిలేశాడు. హైవే మీద వదిలేసి కొంతమందికి పాపము స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి అక్కడి నుంచి బెంగళూరుకు రావడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. రీఫండ్ అడిగితే వెంటనే మేము జమ చేయలేము, 48 అవర్స్ పడుతుందని అంటున్నారు. సో మేమైతే కనుక నాకు అర్జెంట్ పని ఉండి మేము బస్సు ఎక్కడైతే పాయింట్ దగ్గర ఆపాడో అక్కడి నుంచి మేము హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి బైపాస్కి వచ్చాము. ఆ బైపాస్లో ఒక కర్ణాటక సర్వీస్ ఉంటే ఏదో పట్టుకొని వచ్చేసాం బెంగళూరుకి. అది జరిగింది. అయితే ఇందులో ఒకటి, బస్సు రిపేర్ ఉందని డ్రైవర్ చెప్పినప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఆ బస్సులు పంపించింది. ఒకవేళ నిజంగా కూడా అది యాక్సిడెంట్ అయితే కూడా బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు, దాదాపు 35-36 మంది ఉన్నారు. ఏమైతుందో చెప్పలేము. నెంబర్ 2, ఈ బస్సు ఇలా అయిపోయింది, మా పరిస్థితి ఏమంటే మీకు రీఫండ్ చేస్తామని చాలా నెగ్లెక్ట్గా మేనేజ్మెంట్ ఆన్సర్ ఇచ్చింది. సో ఇది నిజంగా కూడా బాధాకరమైన అంశం అండి.
ఓకే, ఇప్పుడు నగేష్, ఆర్టీసీ బస్సుల్లోనో లేకుంటే ఒక రికగ్నేషన్ సర్వీస్ ఉన్న బస్సుల్లో మనం ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రైవేట్ బస్సుల ఈ తీరుపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది? ఆ విధంగా మీరేమన్నా ముందుకు అడుగుపోతున్నారా? మేము ఈ ఆర్టీఓ వాళ్ళకు కంప్లైంట్ చేద్దామని అనుకున్నాము. నేను ఆల్రెడీ ఫోన్లో కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశాను, కానీ అది ఫోన్ కనెక్ట్ కాలేదు. నేను జర్నీలో ఉన్నందువల్ల వినియోగదారుల ఫోరంలో కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నామండి. ఎందుకంటే ఇది కూడా వినియోగదారుల ఫోరం పరిధిలోకే వస్తుంది. నేను కంప్లైంట్ చేయబోతున్నాం. మెయిన్ ఇక్కడ కంప్లైంట్ అమౌంట్ రీఫండ్ అనేది కాదు, ప్యాసింజర్స్ పడిన కష్టము ఇబ్బంది. కొంతమంది పాపం ఫ్యామిలీతో వచ్చారు, ఈ లగేజ్ ఎక్కువ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళను ఉన్నట్లుండి ఊరికి దూరంగా బైపాస్లో వదిలేస్తే వాళ్ళు ఎట్లా మళ్ళీ బస్ క్యాచ్ చేస్తారనేది కూడా వాళ్ళకు కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా, సో మేము రీఫండ్ చేస్తాం, మీ ఇష్టం, మీ సావు మీరేమన్నా సావు అనేటట్లు వదిలేయడం అనేది నిజంగా కూడా అది క్షమించడానికి నేరం. ఓకే, ఇప్పుడు మన అవసరాల దృష్ట్యా మనం ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నాము. ఇది కాకుండా ఆర్టీసీ సర్వీసులను పెంచడం కోసం ఏమన్నా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మనం ఎందుకు వాటిపైన దృష్టి పెట్టలేకపోతున్నాం ప్రయాణికులు? నేనైతే 2008లో ఇదే నాకు ఒక మాధవి ట్రావెల్స్ అని, నేను తిరుపతి నుంచి హైదరాబాద్కి జర్నీ చేస్తుంటే నంద్యాల దగ్గర ఒక రోజు యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్. లక్లీ నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను ఆ యాక్సిడెంట్ నుంచి. ఆ రోజు నుంచి నేను ప్రైవేట్ బస్ ఎక్కను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కూడా ప్రైవేట్ బస్సులో పోతామంటే నేను వద్దు అని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఆర్టీసీ గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా ఆర్టీసీ అనేది సేఫ్. ఎందుకంటే లాంగ్ సర్వీస్ లోకి 2 డ్రైవర్లు ఉంటారు, ఈ సర్వీస్ లకు ఒక డ్రైవర్ నే పెడతారు, వాళ్ళకి టైం లిమిట్ ఇస్తారు. రాత్రి 11 గంటలకు తిరుపతిలో బయలుదేరితే ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లో చేరాలని చెప్పేసి వాళ్ళకి టార్గెట్ పెడతారు. 6 గంటలకు చేస్తే డ్రైవర్ కు ఇన్సెంటివ్ ఇస్తారు. సో ఒకటే ఆ బస్సు 150 కిలోమీటర్ల స్పీడ్ లో పోతుందా 180లో పోతుందా అనేది ఆ దేవుడికి తెలియాలి. ఏమన్నా క్షణం ఒక రెప్ప పాటు ఏదన్నా ఏమార్పాటు జరిగితే మనం మార్కాపురం చూసాం, ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్లు జరుగుతాయి. అంటే మొత్తానికి ప్రైవేట్ బస్సులు అనేటివి ప్రయాణికుల ప్రాణాలతో జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అబ్సల్యూట్లీ. అంటే కొన్ని ఈ రకంగా నెగ్లిజెన్స్, అంటే ఇక్కడ రిపేర్ అయిండే బస్సును సర్వీస్ కు తిప్పడం, ఎందుకంటే ఇంకొక బస్సు లేదని చెప్పేసి అసలు క్యాన్సిల్ చేసి ఉండొచ్చు. సో అది మా దగ్గర బుక్ చేసుకునే వాళ్ళందరికీ రీఫండ్ చేస్తున్నామండి. సారీ, మేము ఇక బస్సు రిపేర్ వల్ల మేము అసలు సర్వీస్ క్యాన్సిల్ చేస్తున్నాము. సర్వీస్ క్యాన్సిల్ చేసింటే ఏదో ఒక రకంగా డేట్ టైం కాబట్టి ఏదో పట్టుకొని ఆర్టీసీ ఏదో పట్టుకొని వచ్చి వాళ్ళు ప్యాసింజర్లు మధ్యలో వదిలేయడం అనేది కష్టం. పైగా రిపేర్ లో ఉండే బస్సును పంపడం అనేది చాలా ఏదన్నా డ్రైవర్ యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోయాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో శనివారం 4 రకాల యాక్సిడెంట్లు జరిగితే, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో, బాహ్య ప్రపంచానికి తెలియని సంఘటన ఇది. తిరుపతి నుంచి బెంగళూరుకు బయలుదేరిన 40 మందితో ఉన్న ప్రయాణికుల బస్సు తీవ్ర ఇబ్బందులు పెట్టి చివరాఖరికి మధ్యలో ఆపేస్తే అర్థాంతరంగా పడిన కష్టాల గురించి తిరుపతి చెందిన నగేష్ అనేది ఒక జర్నలిస్టు చెప్తున్న బాధ ఇది. ఇదిలా ఉంటే బెంగళూరు నుంచి శుక్రవారం రాత్రి తిరుపతికి ఓ ప్రైవేట్ వాల్వో బస్సు బయలుదేరింది. పూతలపట్టు మీదుగా నేండ్రగుంట సమీపానికి రాగానే ఎదురుగా వెళ్తున్న లారీని అదుపు తప్పించే చేత కాక కంట్రోల్ కాని స్థితిలో తీసుకుపోయి ఆ బస్సుని రైలింగ్ ఢీకొట్టాడు. అదే రైలింగ్ అక్కడ లేకున్నా ఉంటే ఈ పాటికి మరో టేకూరుపేటో మార్కాపురం లాంటి దుస్సంఘటన తిరుపతి నగరానికి సమీపంలో జరిగి తీవ్ర విషాదం నెలకొనేది. ఆ సంఘటనకు సంబంధించి పాకాల సిఐ చిన్న గోవిందుడు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్తో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యాలు చూడండి. యాక్సిడెంట్ అయింది, ముందు పోయే లారీ కంట్రోల్ స్లో అయింది. నేను రైట్ సైడ్కి లాగడంలో మూల మీద తగిలింది లారీకి. ఆయన రైట్ సైడ్ డివైడ్ రకంగానే టైర్ కంట్రోల్ కాలేదు సార్. రైట్ మార్జిన్లోకి వచ్చేసాను సార్. మిడిల్ లైన్లో వస్తున్నాను సార్. మిడిల్ లైన్లో వస్తుంటే రైట్ కట్ చేయడంలో ముందు స్లో చేసాడు. ఆ రైట్ సైడ్ ముందు పోయే లారీకి రైట్ సైడ్ తగిలింది సార్. అలా రైట్ మార్జిన్లోకి వచ్చేసాను సార్. డివైడర్ దాటి ఎవరికి వచ్చేసి సార్. ఇంతలాగా వచ్చి బాగా కంట్రోల్ చేసే బాగానే బ్రేక్ వేసినా వెళ్ళిపోయింది. బ్రేక్ వేసాను సార్. బ్రేక్ వేయగానే డివైడర్ ఎక్కేసింది. డివైడర్ ఎక్కగానే స్టీరింగ్ కంట్రోల్ కాలేదు సార్. ఇదిలా ఉంటే పట్టపగలు రోడ్డుపై సాఫీగా వెళుతున్న బస్సు వైజాగ్ దగ్గర అగ్నికీలలో చిక్కుకొని దగ్ధం కావడం అనేది ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. అంతేకాదు, హైదరాబాద్ నుంచి
విశాఖకు బయలుదేరిన ఓ ప్రైవేట్ వోల్వో బస్సు కూడా నేషనల్ హైవే 69 పైన ఎదురుగా ఉన్న లారీని పట్టపగలే ఢీకొని బస్సు అంతా నుజ్జునుజ్జైంది. మొత్తం ఆ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉంటే అందులో 16 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఇది. వెంటనే అప్రమత్తమైన జాతీయ రహదారిపై ఉన్న సిబ్బంది, ప్రజలు ఆ బాధితులందరినీ కోదాడ ఆసుపత్రికి తరలించి వారిని కాపాడారు. అంటే అదృష్టవశాత్తు ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగక ఉన్న జాతీయ రహదారులపై పగలు కావచ్చు రాత్రి కావచ్చు ప్రయాణిస్తున్న వోల్వో బస్సుల వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ఏమాత్రం భద్రత లేదనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వన్ ఇండియా వన్ పర్మిట్ కారణంగా పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అవుతున్న బస్సులన్నీ 2 తెలుగు రాష్ట్రాల కేంద్రంగా అంతర్రాష్ట్ర సర్వీసులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టమే కాదు ఆర్టీసీకి కూడా తీరని నష్టాన్ని మిగులుస్తోంది. అయితే ఈ విషయంలో ప్రధానంగా కేవలం తిరుపతి నుంచే అంతర్రాష్ట్ర సర్వీసులుగా 250కి పైగా అనే బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులుగా తిరుగుతున్నాయంటే రాష్ట్రం మొత్తం మీద తెలుగు రాష్ట్రాలను పోలిస్తే ఎన్ని వందల బస్సులు ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయనేది మనకి ఇక్కడ గమనించవచ్చు. ఈ విషయాలపైన భద్రతా ప్రమాణాలు కావచ్చు, లేదంటే ఈ పర్మిట్ల విషయంలో కావచ్చు, రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది తిరుపతి టీటీఓ కొర్రపాటి మురళీమోహన్తో కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి సార్. మీరు మనం లైవ్ రికార్డింగ్లో ఉన్నాము. అంటే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 ప్రైవేట్ బస్సు యాక్సిడెంట్లు జరిగాయి. ఒకటేమో అసలు బాహ్య ప్రపంచానికి తెలియలేదు. ఆ బస్సును చిత్తూరు దగ్గర శనివారం ఉదయం ఆపేసి ప్రయాణికులను అర్ధాంతరంగా వదిలేశారు. అంటే ఇక్కడ మన ఉద్దేశము రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కావచ్చు, లేకుంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ ప్రైవేటు బస్సుల నియంత్రణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారని చెప్పగలరా? తప్పకుండా సార్. ముఖ్యంగా మనకు మార్కాపురం ఇన్సిడెంట్ తర్వాత వచ్చేసి కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత డిపార్ట్మెంట్ కూడా గతంలో కంటే చాలా జాగ్రత్తగా అప్రమత్తమై ఈ యొక్క ప్రతి టోల్ గేట్ లో కూడా ఈ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల చెకింగ్ చాలా ఉధృతం చేయడం జరిగింది. స్టిల్ టుడే కూడా, అంటే ఇప్పటికి కూడా శ్రీకాళహస్తి టోల్ గేటు, అట్లాగే యాదంకి టోల్ గేట్ దగ్గర మనకి, అట్లాగే ఆంజనేయపురం దగ్గర ఈ హైదరాబాద్ నుంచి వచ్చేటివి, అట్లాగే బెంగళూరు నుంచి వచ్చేటివి, కోస్టల్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అంతా కూడా మన తిరుపతిలో కూడా ఈ యొక్క చెకింగ్ కంటిన్యూస్ గా కూడా చేస్తున్నాం. ఇది ఇంకా ఈ కంటిన్యూస్ కూడా ఒక 1 వీక్ కూడా ఉంటుంది. మనం జనరల్ గా ప్రతి అంటే ఈ ట్రావెల్ యాజమాన్యులకు కూడా అనేక రకాలైన మీటింగ్స్ పెట్టి మనం అవేర్నెస్ క్రియేట్ చేశాము. ముఖ్యంగా మనకి ఏఐఎస్ 0052 అట్లాగే ఏఐఎస్ 119 నిబంధనలు పాటించమని విధిగా ఆ నిబంధనలకు అతిక్రమిస్తే ఖచ్చితంగా సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ దారిలోనే దాదాపుగా ఇప్పటికి ఒక 8 వాహనాలు కూడా మన జిల్లాలో సీజ్ చేయడం జరిగింది. ఆ వాహనాలు కూడా దాదాపుగా 10 రోజులు అట్లాగే పెట్టి తర్వాత వచ్చేసి వాళ్ళకి అఫిడవిట్ తీసుకొని తర్వాత వచ్చేసి అవన్నీ రెక్టిఫై చేసుకొని రమ్మని చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మనం చేస్తున్న చెకింగ్లో సాధ్యమైనంత వరకు చిన్న అఫెన్సులు రాస్తున్నాం, కానీ ఈ మేజర్ గా ఈ నిబంధనల ఉల్లంఘనలు ఉన్న వెహికల్స్ రావడం లేదు. ఎందుకంటే ఈ కంటిన్యూస్ మానిటరింగ్ ఉండటం తోటి ఆ యొక్క అఫెన్సుల సంఖ్య తగ్గింది. అయితే ఏంటంటే ఇది ఎంతకాలం ఈ విధంగా అంటే కంటిన్యూస్ గా చేయడం కంటే వాళ్ళలో మార్పు రావాలి. అట్లాగే ఏంటంటే ఈ చెకింగ్ కూడా మధ్యలో ఆపినా తర్వాత వెంటనే మళ్ళీ ఉధృతం చేసేటట్లు ఉంటే మాత్రమే ఆ ట్రావెల్ యాజమాన్యం మారుతారనేది మా ఉద్దేశం. ప్రమాదాల్లో 70 to 80% కారణం ఈ డ్రైవర్ బిహేవియర్ మారాలా, ఈ డ్రైవింగ్ బిహేవియర్ మారాల్సిందే. ఈ ఓవర్ స్పీడ్ కూడా వాళ్ళు తగ్గించాల్సిందే. అట్లాగే ఈ డ్యూటీ అవర్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. అట్ ది సేమ్ టైం మన తిరుపతి జిల్లాలో చూసుకుంటే ఈ పోలీస్ పెట్రోలింగ్స్ ద్వారా ఈ యొక్క స్టాప్ అండ్ వాష్ ప్రోగ్రామ్, అంటే ఫ్యాటింగ్ అలసిపోయిన డ్రైవర్లకి మళ్ళా ఒకసారి వాళ్ళల్లో అంటే ఏంటంటే నిద్రాణమైన స్థితిలో ఉన్న వాళ్ళు కొంచెం మళ్ళీ మేల్కొనే స్థితికి తీసుకురావడానికి కోసం అక్కడక్కడ బళ్ళు ఆపడము, తర్వాత వచ్చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇప్పటి వరకు చాలా అంటే దాదాపుగా 225 కేసులు, అంటే వాళ్ళలో అఫెన్స్ ఎక్కువ ఉందని కాదు, చిన్న యూనిఫామ్ లేనప్పటికీ తర్వాత వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏమాత్రం చిన్నగా పనిచేయకపోయినా ఈ ప్రతి చిన్న అఫెన్స్ కూడా గుర్తించి దాదాపు 250 కేసులు కూడా మనం నమోదు చేయడం జరిగింది మన జిల్లాలో. ఓకే సార్, ఇప్పుడు ఆర్టీసీ బస్సులకు స్పీడ్ లాక్ ఉంది. అదే సందర్భంలో ప్రైవేట్ బస్సులకు ఎస్పెషలీ వోల్వో బస్సులకు స్పీడ్ కంట్రోలింగ్ సిస్టమ్ గురించి ఏమైనా చెప్పగలరా? తప్పకుండా. అవన్నీ కూడా ఇప్పుడు ఏమైందంటే మనకి
స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుండి కమాండ్ కంట్రోల్ ద్వారా ఈ స్పీడ్ అలర్ట్స్ ఇవన్నీ కూడా పంపే సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నారు. దాదాపుగా మనం ఒక ర్యాండమ్ గా ఏం చేశారంటే ఒక 3 days కిందట ర్యాండమ్ గా ఈ GPS ట్రాకర్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తూ మనకి కొన్ని వాహనాలు ఎక్కడెక్కడ 90+ వెళ్తున్నాయి, 100+ వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా రికగ్నైజ్ చేసి వాటికి స్పీడ్ అలర్ట్స్ కూడా ఆ సిస్టమ్ ని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా. అట్లాగే డ్రైవర్ బిహేవియర్ మానిటరింగ్ సిస్టమ్ ని కూడా ఆ కమాండ్ కంట్రోల్ ద్వారానే అలర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే సార్, ఒక చిన్న ప్రశ్న. అంటే చెప్పండి. టిన్నట్టేకూరు బస్సు ఇన్సిడెంట్ తర్వాత అంతకుముందు మహబూబ్ నగర్ జపార్ ట్రావెల్స్ కానీ చాలా ఇన్సిడెంట్ జరిగాయి. అంటే ఈ రహదారులకి ఏసీ వోల్వో బస్సులు సూటబుల్ కాదనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇటీవల ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ లేకుంటే హోమ్ మినిస్టర్ గారి సమీక్షలో వోల్వో బస్సులను అవసరమైతే మేము రద్దు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇది సాధ్యం అవుతుందంటారా? ఈ సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడలేము. ఎందుకంటే మార్క్స్ అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారి నిబంధనల ప్రకారం, అట్లాగే మనకి ఏఐఎస్ నామ్స్ ప్రకారం ఈ బండి ఉంటే తిరగాలని ఉంది. దాన్ని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయో చెప్పలేము. అంటే దీన్ని నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతే కదా సార్? అంతేనండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఇది రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేటు బస్సులు లేదంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైనా సరే ఖచ్చితమైన ప్రామాణికాలు పాటించాలని చెప్పని తిరుపతి జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కుర్రపాటి మురళీమోహన్ చెప్తున్నారు. అంతేకాకుండా ప్రైవేటు బస్సులను కూడా రియల్ టైం గవర్నెన్స్తో మానిటరింగ్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. అవసరమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని డిటిఓ కుర్రపాటి మురళీమోహన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గునకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.